నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. క్లారిఫికేషన్ అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్లారిఫికేషన్ లేకపోతేనే ఒక మనిషికి ఇబ్బంది. అంటే ఈ మనిషి అనుకుంటాడు ఆ మనిషి నా గురించి ఏదో అన్నాడని, ఇంతకీ ఆయన అనుంటాడో లేదో కూడా తెలియదు. సో ఇదేంటంటే క్లారిఫికేషన్ తీసుకుంటే ఎటువంటి అనుమానాలు ఉండవు. కానీ అంటే ఏమి క్లారిఫై చేసుకోకుండా అలా మనసులో అన్ని పైలప్ చేసుకుంటూ ఒక పగని ద్వేషాన్ని పెంచేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కూడా ఒక మనిషి మీద ఏదన్నా ఒపీనియన్స్ వేరేగా ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డైరెక్ట్గా ఆ విషయాన్ని తేల్చేసుకుంటే ఏ సమస్య కూడా ఉండదు. మధ్యలో మధ్యవర్తులు కూడా అవసరమే లేదు విషయానికి. ఓకే, సో అలా ఏంటి అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం కూడా చాలా క్లారిటీతో ఉన్నామన్నమాట మన అమృతం ప్రోగ్రాంలో కూడా. మరి మనం తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే పూల్ మఖానా పనీర్ దద్దోజనం. దద్దోజనం చాలా మందికి తెలుసు. మనం యాక్చువల్గా అమృతం ప్రోగ్రాంలో రకరకాల దద్దోజనాలు కూడా చేసాం, జొన్నలతో అలా కూడా చేసాం. పూల్ మఖానాతో ఈ దద్దోజనం ఎలా చేయాలి, అసలు ఏంటిది, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. పూల్ మఖానా పన్నీర్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, పుదీనా కొద్దిగా. పూల్ మఖానా పన్నీర్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పూల్ మఖానా పన్నీరు మెయిన్, ఈ రెండు అయితే మనందరికీ తెలిసినవే. సో పూల్ మఖానా అండ్ అలాగే పనీర్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మామూలుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. పనీర్ అయితే, పూల్ మఖానా మామూలుగా మనకు ప్లేన్ది బయట దొరుకుతుంది కాబట్టి తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. సో ఈ రెండు ఇలా మన దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పూల్ మఖానా ఎందుకు ఉపయోగిస్తున్నాము, పూల్ మఖానా యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే పూల్ మఖానాలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, తర్వాత పొటాషియం కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మంచి ప్రోటీన్ కూడా అండి. పిల్లలకు చాలా సాత్వికంగా, చాలా సింపుల్గా, ఎక్కువ శ్రమ లేకుండా మనకు చక్కగా ఏదైనా ప్రోటీన్ ఇవ్వాలి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సింపుల్గా స్నాక్ ఐటమ్ పొడి పొడిగా ఉండాలి అంటే మనకు పూల్ మఖానా. ఓకే, సో ఆ తర్వాత మనకు పనీర్ కూడా మంచి ప్రోటీన్. ఈరోజు మొత్తం ప్రోటీన్ ఫుడ్, ఈరోజు ఈ వంటలో అయితే అన్ని ప్రోటీనే. అలాగే మనకి పూల్ మఖానా యాంటీ ఏజింగ్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుసా. మన స్కిన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనకి యంగ్గా ఉంచే ప్రయత్నం చేస్తుంది అనమాట పూల్ మఖానా అనేది. అదే కాకుండా లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా ఆకలిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు అంటే మనకు మంచింగ్ లాగా తినాలి అనుకుంటే కూడా హ్యాపీగా, అసలు ఎటువంటి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా పూల్ మఖానా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడ నేను ముందు చేసే ప్రాసెస్ ఏంటి అంటే దద్దోజనానికి పెద్ద స్టవ్తో ప్రాసెస్ కూడా నిజానికైతే ఏమీ ఉండదు, చాలా సింపుల్. మనం ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక రకంగా చెప్పాలంటే మంట లేని వంటే. ఒకటే ప్రాసెస్ ఏంటి అంటే మనకు పూల్ మఖానా వేయించుకోవాలి, పనీర్ ముక్కలు వేయించుకోవాలి. బికాస్ పనీర్ని మనం అలా పచ్చిగా వేయలేము, అస్సలు బాగోదు అంటే తినచ్చేమో, కానీ అలా కన్నా కూడా వేయించుకొని తింటేనే బాగుంటాయి కొన్ని మాత్రం. సో ఆ రెండు మాత్రమే మనకు లైట్గా వేయించుకునే ప్రాసెస్ ఉందే తప్ప అదర్వైజ్ మనకు మిగతాదంతా కూడా ఒక రకంగా మంటలేని వంటే. సో దద్దోజనంలో ఎన్ని రకాలను మేము పరిచయం చేస్తూ ఉంటాం తెలుసా. బికాస్ దద్దోజనం అనేది ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్లో అయినా, ఎటువంటి పండగలు వచ్చినా కూడా మనం 100% గ్యారంటీగా చేసుకునేది. కానీ రొటీన్గా కాకుండా ఒక రొటీన్కి భిన్నంగా చేసుకోవాలి అంటే ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో బాండి కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ మనము నూనె లేకుండా పూల్ మఖానా వేయించుకోవాలి. ఇదిగోండి, అసలు నూనె అవసరం ఉండదు. ఇలా పూల్ మఖానా వేయించుకోవాలి. మీరు కాస్త వెన్న వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, అంటే కొంతమందికి ఖచ్చితంగా బటర్తో వేయించే అలవాటు ఉంటుంది కదా. అలా కావాలి అంటే హ్యాపీగా వేసుకోవచ్చు. బట్ నేను మామూలుగా డ్రైగానే వేస్తున్నా. డ్రైగా వేయించినా కూడా చాలా బాగుంటుందండి, అంటే పర్ఫెక్ట్గా అవుతుంది. మీరు ఇలా అంటే ఏదో నూనె నెయ్యో ఉండాలని కూడా అనుకోకండి. సో ఏవి లేకున్నా కూడా చాలా బాగా వేగుతుంది యాక్చువల్లీ ఇది. సో పిల్లలకు మామూలుగా స్నాక్ బాక్స్లో స్నాక్ ఐటెంలా కావాలి అంటే పూల్ మఖానా కొంచెం ధర ఎక్కువ కొద్దిగా, అంటే మనకి హెల్త్ గురించి డబ్బులు పెట్టడంలో పెద్ద కష్టమేం కాదనుకుంటున్నాను నేను. ఏదంటే పిచ్చి ఖర్చులన్నీ పక్కన పెట్టేసి హెల్త్ పరంగా ఖర్చు పెట్టుకుంటే బెటర్. మనం చాలా వృధా ఖర్చులు చేస్తూ ఉంటాం కదా. సో అందులో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అవి తగ్గించుకొని. అంటే పిల్లలకు ఈ సమ్మర్లో అయినా కూడా అండి మామూలుగా ఏదైనా బాక్సుల్లో స్నాక్ ఐటమ్స్ ఇవ్వాలి అంటే కూడా హాయిగా ఇది ఇవ్వచ్చు. ఇన్ని తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎటువంటి నూనె ఏమీ లేకుండా కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, చాలా బాగుంటుంది. సో పిల్లలకు కాబట్టి హ్యాపీగా ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించేసుకొని ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు లైట్గా రంగు కూడా మారిని చూసారా, ఇదంతా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. నేను పచ్చిగా మనం వేయలేము, బికాజ్
కరకరలాడుతూ ఉండదు కదా, అందుకు. దద్దోజనంలో వేసాక మెత్తపడుతుంది, అది వేరే విషయం. కానీ మనం మాత్రం అలా వేయకూడదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. దీంట్లో ఇదిగోండి ఈ సైజులో మనం కట్ చేసుకున్న పనీర్ ముక్కలు, లైట్గా మనం వేయించేసుకోవాలి. కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోవాలి. అలాగే రైట్గా మనకి ఇది రోస్టెడ్ కలర్ వస్తుంది కదా, మనకి ఇట్లా వేగిన కలర్ రాలేదు. సో దీంట్లో కూడా సింపుల్గా ఉప్పు మిరియాల పొడి వేసి కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు ఒక బాక్స్లో. సో అది కూడా మనకు మంచి ప్రోటీన్ కంటెంటే. సో ఈ విధంగా చక్కగా వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి. మనకుంటే ఇందులో స్టవ్తో చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఈ రెండే, పూల్ మకానా అండ్ అలాగే పనీర్. సో ఇలా కొంచెం మనకు లైట్గా రోస్టెడ్ కలర్ వస్తుంది కదా, కొంచెం ఇదిగోండి ఈ కలర్. సో ఆ కలర్ వచ్చేదాకా లైట్గా వేయించుకోవాలి. కానీ నిజంగా అండి పనీర్ కూడా వేయించిన తర్వాత ఉట్టిగా పచ్చి తిన్నా కూడా అసలు ఎటువంటి ఉప్పు కారాలు లేకపోయినా కూడా నాకైతే చాలా ఇష్టం. ఓకే, సో ఈ విధంగా చక్కగా వేగిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చూసారా, ఇలా మనకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగా పెరుగు వేసేసుకుందాం. ఓకే, ఒక 2 కప్పులు పెరుగు తీసుకుంటున్నాను. సో ఇది ఒక్కసారి మనకు కొంచెం ఇలా బీట్ చేసుకున్నట్టు చేసుకుందాం. సో దీంట్లో మనం కాస్త జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, కొంచెం లైట్ గరం మసాలా పొడి అలా వేసుకుందాం. ఓకే, సో దీనికి తగ్గట్టుగా జీలకర్ర పొడి, దీనికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి, దీనికి తగ్గట్టుగా కొంచెం ఆమ్చూరు కూడా వేసుకుందాం చట్పట్ టేస్ట్ కోసం. ఇలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అంటే ఇవన్నీ టేస్ట్ అన్నీ కలిస్తే కొంచెం మనకు కొత్తగా ఉంటుంది అనమాట. అంటే రొటీన్కి భిన్నంగా, రొటీన్గా మనం చేసుకునే దానిలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం మామూలుగానే వేసుకోవచ్చు ఉప్పు, మరి ఇట్లా ఎక్కువ మామూలు కూరల్లో వేసుకున్నట్టు అట్లా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ దద్దోజనం మనకు పెరుగులో కూడా కాస్త పులుపు ఉంటుంది కాబట్టి అది ఇది సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత కాస్త పుదీనా కూడా మనం కొంచెం చేతిలోనే ఇలా కొంచెం చిదిమినట్టుగా చేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో పుదీనా వేసుకున్నాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి మనం ముందుగా వేయించుకున్న పూల్ మకానా ఏదైతే ఉందో ఇదిగోండి చక్కగా కరకరలాడుతూ వేయించేసుకున్నాం. సో ఇలా మనం వేయించుకున్న పూల్ మకానాని ఈ పెరుగు మిశ్రమంలోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో చక్కగా రోస్ట్ అయి ఉంది కాబట్టి సో దీన్ని కూడా మనము ఇందులోకి తీసుకుందాం. ఆహా, చాలా స్పెషల్గా ఉందండి అసలు, చూస్తుంటే కూడా ఎంత బాగుందో. సో దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నానబెట్టుదాం కాసేపు. ఎందుకు తెలుసా, పూల్ మకానా మనకి పెరుగుని బాగా అబ్జార్బ్ చేసుకోవాలి. ఇది గట్టిగా అవుతుంది, ఇంత కొంచెం లూజ్గా ఉంది కదా, అలా ఉండదు. బికాస్ పూల్ మకానా తత్వమే అబ్జార్బింగ్ తత్వం. అందుకు ఇది ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేసామంటే మనకి ఇంకొంచెం కన్సిస్టెన్సీ కొద్దిగా మనకు ఆ దద్దోజనం కన్సిస్టెన్సీ లాగా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. బొద్దింకల్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. వెల్లుల్లి బాగా దంచేసి ఆ వెల్లుల్లిలో కాస్త నీటిని కలిపి ఆ నీటిని చక్కగా మనకు బొద్దింకలు ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే వస్తాయో అక్కడ చల్లేయండి. అప్పుడు బొద్దింకలు ఆ ప్రాంతానికి రాకుండా ఉంటాయి. సో న్యాచురల్గా మన ఇంట్లో ఉండేటువంటి చిట్కా అండి ఇది. 100% అవసరమైతే ట్రై చేయండి. మనం చక్కగా పూల్ మకానా వేయించుకున్నాము, పెరుగులో వేసేసుకున్నాము, పనీర్ ముక్కలు వేయించుకున్నాము, పెరుగులో వేసేసాము. సో పెరుగు మిశ్రమాన్ని కూడా సింపుల్గా అలా కాకుండా కాస్త చక్కగా ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కొంచెం దాన్ని డిఫరెంట్గా తయారు చేసామన్నమాట. అయిపోయిందండి. చివరిగా ఇటువంటి స్పెషల్ దద్దోజనాలకు ఎప్పుడు కూడా మనము ఇలా సూపర్గా దానిమ్మ గింజలు వేస్తూ ఉంటాము. సో మంచిగా చక్కగా తీయగా భలే తగులుతూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. కొంతమందికి ఎందుకో ఇష్టం ఉండదు, అంటే తీయగా తగులుతూ ఉంటుంది కదా, వాళ్ళకి అంత
రుచికరంగా అనిపించదు. ఇందులో దానిమ్మ గింజల గురించి కాదు, ఇందులో దానిమ్మ గింజల కాంబినేషన్ కొంతమందికి నచ్చదు, బట్ నాకైతే చాలా ఇష్టం. సో ఇది పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పూల్ మఖానా పన్నీర్ దద్దోజనంని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, ఇది అసలు ఒక సాలెడ్ చాట్ ఐటమ్ లాగా ఉంది తెలుసా. సింపుల్గా అలా కూర్చొని హ్యాపీగా తినేయచ్చు. సో మీరు ఇది కేవలం దద్దోజనం అంటే ఓకే, దద్దోజనం అంటే పూర్తిగా మీరు ఒక సాలిడ్ ఐటమ్ లాగా అనుకోకండి, సాలిడ్ ఐటమే, కానీ మీరు హ్యాపీగా ఏ టైంలో అయినా తినొచ్చు. సాయంత్రం 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, ఎప్పుడైనా కూడా తినొచ్చండి. ఒక స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పూల్ మఖానా పన్నీర్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, పుదీనా కొద్దిగా. పూల్ మఖానా పన్నీర్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో పూల్ మఖానా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న పూల్ మఖానా, వేయించుకున్న పన్నీర్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పూల్ మఖానా పన్నీర్ దద్దోజనం రెడీ. పూల్ మఖానా పన్నీర్ దద్దోజనం రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పూల్ మఖానా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది, అది 100% తెలుస్తుంది. పూల్ మఖానా మీరు ఎందులో అయినా వేయండి, ఇది పూల్ మఖానా ఈజీ గుర్తుపడతాం. బాగుంది, బట్ పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి టెన్షన్ లేదు. బాగుందండి. అది పుల్ల పుల్లగా ఆమ్చూర్ టేస్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఒక దానిమ్మ గింజతో పాటు తిన్నాను. చాలా బాగుందండి, కొత్తగా ఉంది, స్పెషల్గా ఉంది అది. సో మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. మీరు ఇంత కప్ తిన్నారు అంటే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అది తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంట పేరు ఏంటి అంటే పల్లీల నువ్వుల బేండి మసాలా. సో పేరులో మీకు కొంతవరకు అర్థమైంది, బేండి మసాలా అంటే బెండకాయ కూరలో కొంచెం కొత్త రకమైన బెండకాయ కూర అని చెప్పి. ఎస్, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బెండకాయ అంటే ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది, అంతేకాకుండా విటమిన్లు A, C, K ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి, మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది. అండ్ అలాగే అంటే సూపర్, వెరీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే బెండకాయని కంపల్సరీ వారానికి 2 సార్లు తీసుకోవాల్సిందే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లో ఒక పేస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. ముందుగా పల్లీలు, దానికి సమానంగా నువ్వులు కూడా మంచి కాల్షియం అండి. ఇంట్లో మన కిచెన్లో దొరికే కాల్షియం ఏది అంటే కాల్షియం టాబ్లెట్స్ కాదు, నువ్వులు. మన ఇంట్లో దొరికే ప్రోటీన్ ఏది అంటే పల్లీలు. సో మీరు అటు ఇటు తిరుగుతూ కూడా ఇంత తీసుకొని నోట్లో వేసుకున్నారు అంటే మోర్ దాన్ ఇనఫ్. అసలు నువ్వులు కూడా దీనికి సమానంగా వేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడైనా కూడా ఇటువంటి పేస్ట్లలో జీలకర్ర వేస్తే ఆ టేస్టే వేరు. సో జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కాస్త సోంపు కూడా వేస్తున్నాం. ఎక్కువ వద్దు, మరీ ఓవర్ డామినేషన్ ఎప్పుడూ వద్దు. ధనియాలు, సోంపు 2 కూడా అండి ఓవర్ వేసేస్తే మొత్తం టేస్ట్ మారిపోతుంది, అసలు తినబుద్ధి కాదు. అలా కాకుండా సింపుల్గా వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, అలాగే కాస్త పసుపు, అలాగే కాస్త కారం. సో కారం కూడా మనం దీంట్లోనే వేస్తున్నాం. వేరే మనం ఏ కారాలు వేయట్లేదు, ఓన్లీ ఈ పొడి కారం మాత్రమే ఉపయోగిస్తున్నాం అనమాట. పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏం వేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక పేస్ట్ లాగా చేస్తున్నాం కదా, ఒక మసాలా పేస్ట్ లాగా అదనమాట. కారం వేస్తే బాగుంటుంది దీనికి, అంటే రంగు పరంగా చూసుకున్నా టేస్ట్ పరంగా చూసుకున్నా కూడా. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి,
ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాం, సో దట్ ఈ పేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనమాట. సో మళ్ళీ కూర ప్రాసెస్లో కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ మనకి మసాలా పొడిలాగా అనమాట. మనం ఏమన్నా బెండి మసాలా అన్నాం కదా, సో దానికి తయారు చేస్తున్నాం మనకు మసాలా పొడిని. ఈ పొడి మీరు దొండకాయ వేపుడుకైనా ఉపయోగించుకోవచ్చు, ఈ చాలా రకాల వంటల్లో వాడుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా పొడిగా తయారు చేసుకొని వద్దాము. అండ్ ఆ తర్వాత అసలు ప్రాసెస్ ఏంటో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. సో ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, సో చక్కగా పొడిగా తయారు చేసేసాము. సో మరీ ఓవర్ పేస్ట్ చేయకండి, అప్పుడు మనకి నూనె బయటకు వస్తుంది. పల్లీలు నువ్వులు కదా, అందుకనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఇలా ఏర్పడుతుంది, అప్పుడు ఆపేసేయండి. ఓకే, సరే, ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లో కారాలు, ఉప్పులు, పొళ్ళు అన్నీ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ పొడి. ఈ పొడిని మీరు యాక్చువల్గా 2-3 రోజుల వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు ఒక కూరకు, రేపు ఇంకో కూరకు అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. బికాస్ పల్లీలు నువ్వులు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి. సో హాయిగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. సో బాండి మనకు కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మెయిన్ కూర ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా, దీంట్లో ముందుగా కాస్త నూనె వేసుకుందాం. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనకి పొడి బేస్డ్ కర్రీస్ ఎప్పుడు కూడా కొంచెం నూనె ఎక్కువ పడతాయి. అంటే మామూలు వాటికన్నా 1 స్పూన్ ఎక్కువ అనమాట. సో కొంచెం మనం సిమ్లోనే పెట్టుకుందాము, కంచు పాత్రలు కాబట్టి చాలా ఫాస్ట్గా వేడెక్కిపోతాయి. సో ఆ తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, ఇది కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఇందులో మనము ఇలా స్లిట్ చేసుకున్నాం మధ్యలోకి. ఓకే, ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నటువంటి బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనకు చక్కగా ఇలా వేసేసుకోవాలి. సగం సగం కట్ చేసుకున్నామండి, అంటే దాన్ని ఒక 3 భాగాలు చేసి దాన్ని కూడా మనం ఒక 2 హాఫ్స్ లాగా చేసామన్నమాట. ఇది కొంచెం బాగా మగ్గాలి, అంటే ఇది మగ్గకుండా మనం పొడి వేయలేం. ఇది 100% మగ్గాలి. అండ్ ఇది బాగా మగ్గాలి అంటే ఇందులో కాస్త ఉప్పు కూడా వేయాలి. ఇది కూడా ఒక చిట్కా. ఆల్రెడీ మనం ఆ పొడిలో వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేయండి, లేకపోతే ఓవర్ ఉప్పు కషాయం కారం కారం అయిపోతుంది. బట్ బెండకాయ ఎంతసేపు అండి, మనకి నిజంగా ఆడవాళ్ళకి కొన్ని బెస్ట్ వంటలు ఉన్నాయి, ఫ్రెండ్లీ వంటలు. ఇవి అందులో ఇదొకటి. చాలా ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి సో మనకు అసలు టెన్షనే లేదు. ఇదొకటి, బంగాళదుంప ఒకటి చాలా బాగా ఫాస్ట్గా అయిపోతాయి. కొన్ని ఉంటాయి చాలా టైం తీసుకుంటాయి, క్యారెట్లు ఇట్లాంటివన్నీ బాగా టైం. బీట్రూట్ ముఖ్యంగా అమ్మో త్వరగా అవ్వదు. సో అందుకే కొంచెం ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇది బాగుంటుంది. అండ్ అలాగే ఈసారి రొటీన్గా కాకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి. ఒకవైపు ఎవరైనా బెండకాయలు కట్ చేస్తున్నా కూడా మీరు ఇంకోవైపు ఈ పొడి తయారు చేసుకోవచ్చు. సో అట్లా కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు టైమింగ్ని. దీంట్లో కూడా మనం యాక్చువల్గా పసుపు వేసుకోవచ్చు, కాకపోతే ఆ పొడిలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఏం వేయట్లేదు. సో అంటే చాలా సాత్వికమైన వంట, ఎక్కువ హడావిడి లేకుండా, ఓవర్గా అన్నీ వేసేయకుండా చాలా సింపుల్గా అనమాట, ఎక్కువ టెన్షన్ లేకుండా. అంటే పొద్దున్నే మనం వంట చేసేటప్పుడు అంత ఆలోచించలేమండి, మన బ్రెయిన్ ఇంకో వాటి మీద ఉంటుంది కాబట్టి పూర్తిగా వంట మీదే పెట్టలేం. అదే ఏదైనా హాలిడేస్ అలా అంటే మేబీ ఓకే కొంచెం టైం పెడతాం, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏంటి అని చెప్పి. అందుకే ఏంటి అంటే మేము సాధ్యమైనంత వరకు చాలా సింపుల్గా ఉండేలానే ప్లాన్ చేస్తూ ఉంటాం. బుర్రకు ఎక్కువగా పదును పెట్టకుండా అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే విధంగా ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు తీసుకోవడం కూడా ఏంటి అంటే కొంచెం లేత బెండకాయలు తీసుకోండి. ఎప్పుడైనా ముదురు బెండకాయలు ఎప్పుడు ఏ వంటకు కూడా బాగుండవు. లేత బెండకాయలు తీసుకోండి, సాధ్యమైనంత వరకు వాటితోనే చేయండి. ఏ కూర అయినా కూడా దాంతో చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో ఇది మనకు లైట్గా కొంచెం మగ్గింది కాబట్టి ఇదిగోండి కొంచెం ఇలా ముక్క మెత్తబడింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పైనుంచి ఇలా వేసేయడమే. అంతా వేసేసుకోవచ్చు మోస్ట్లీ. చూసుకోండి, మీకు అర్థమైపోతుంది ఇంతకన్నా వద్దేమో అనేది కూడా మీకు అర్థమైపోతుంది, దాన్ని బట్టి వేసుకోవచ్చు. సో దీన్ని మనం సాధ్యమైనంత వరకు సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి ఇలా మగ్గిచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇది మధ్య మధ్యలో నీళ్లు చిమ్ముకరించుకోవచ్చు, ఎందుకంటే పొడి పదార్థం కదా, ఎక్కువ పోసేయకూడదు. అలా లైట్గా ఇప్పుడు ఇలా చేతిలో ఇలా తీసుకొని
ఇలా చేస్తే ఏంటంటే మగ్గే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో ఇది అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది, బికాస్ మూత పెట్టి బాగా చక్కగా ఉడికించుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కడుపుబ్బరం తగ్గాలి అంటే ఏం చేయాలో తెలుసా? మారేడాకు రసాన్ని కొంచెం తీసుకొని అందులో కొంచెం మిరియాలు కూడా వేసుకొని చక్కగా ఒక చూర్ణంలాగా తయారు చేసేసేయండి. ఆ పేస్ట్ని రోజుకు 2 సార్లు తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే కడుపుబ్బరం చాలా వరకు తగ్గిపోతుంది. మరి ఈ చిట్కా ఎవరైతే ఎప్పుడైతే అవసరమో 100% ట్రై చేయండి. చూసారా, మనం చక్కగా అలా నీళ్లు చల్లుకుంటూ మనం బేండి మసాలా తయారు చేసేసుకున్నాం. సో ముక్క కూడా చూసారా చక్కగా మెత్తబడిపోయింది. మరి పేస్టీ అవ్వకూడదు, ఒక 90% వరకు అవుతే సరిపోతుంది. సో ఇంకా దీంట్లో ఇంకేం యాడ్ చేసేది లేదండి. సో చక్కగా ఆ మసాలా పేస్ట్తో చక్కగా మనము అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇవి చపాతీ వాటికన్నా కూడా ఇట్స్ ప్రాపర్ సౌత్ ఇండియన్ కర్రీ కాబట్టి సో మనకి అన్నమో లేకపోతే జొన్న రవ్వనో మనం ఏది తింటే అది, సో దాంట్లోకి మనకు చాలా చాలా బాగుంటుంది. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పల్లీల నువ్వుల బేండి మసాలా చాలా సాత్వికంగా చాలా క్విక్గా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పొడువుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, సోంపు, ఆమ్చూర్ పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని కూడా వేసి కాస్త నీళ్లు చల్లి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పల్లీల నువ్వుల బేండి మసాలా రెడీ. చూసారు కదా, పల్లీల నువ్వుల బేండి మసాలా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది వంకాయలో కూడా బాగుంటుంది, భలే ఉందండి. కారము ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. చింతపండు బదులుగా మనం కాస్త ఆమ్చూర్ వేసాం కదా, దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంది. అంటే మీరు మామూలుగా అదే ఆమ్చూర్ అంటే ఏదో మనం ఏదో చాట్ ఐటమ్స్కి ఉపయోగపడతాయి అనుకోకండి. ఇలాంటి ఐటమ్స్లో వేసినా కూడా ఈ చింతపండుకు బదులుగా అది రీప్లేస్మెంట్. భలే ఉంది, అసలు చాలా బాగుంది. సో ఇది మీకు వంకాయకి, దొండకాయకి, బెండకాయకి, ఇంకేదన్నా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు 100%. మీకు తింటే అది దేనికి బాగుంటుందో మీకే అర్థమైపోతుంది. సో చూసారు కదా, ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.